TSM6 న్యూస్ కి స్వాగతం. మున్సిపాలిటీ ఎన్నికల్లో భాగంగా పటాన్చెరు నియోజకవర్గం ఇంద్రేశం మున్సిపాలిటీ పిఎన్ఆర్ కాలనీలో 13వ వార్డు ఇండిపెండెంట్ కౌన్సిలర్ అభ్యర్థి బండి శాంతి హరిశంకర్ యాపిల్ గుర్తుకు ఓటు వేయాలంటూ ఇంటింటికి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 6 గ్యారెంటీల పేరుతో కాంగ్రెస్ ప్రభుత్వం దొంగ హామీలు ఇచ్చిందని, 4000 పెన్షన్ ఇప్పటికీ ఒక్కరికి కూడా ఇచ్చిన దాఖలాలు లేవని, కళ్యాణ లక్ష్మి పేరుతో తులం బంగారం ఇస్తామని అన్ని అబద్ధపు హామీలు ఇచ్చిన ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం అని అన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడే విధానం నేర్చుకోవాలని, ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా కాంగ్రెస్ ప్రభుత్వం కాలయాపన చేస్తుందన్నారు. మళ్లీ కేసీఆర్ ప్రభుత్వమే అధికారంలోకి వస్తుందని, మన ఎమ్మెల్యే మన వెన్నట్టే ఉంటారని, ఎవరూ భయపడాల్సిన అవసరం లేదని ఈ సందర్భంగా వారు అన్నారు. కాంగ్రెస్ నాయకులు చెప్పే కళ్ళబొల్లి మాటలు ఎవరు నమ్మొద్దని ఈ సందర్భంగా వారు అన్నారు. సంవత్సరంలోపు ఇంద్రేశం మున్సిపాలిటీలో 10వ వార్డును ఆదర్శ వార్డుగా తీర్చిదిద్దుతామని వారన్నారు. తన హయాంలో 30 ఫీట్ల రోడ్డు, 1,60,00,000తో సీసీ రోడ్డు పనులు చేయించారని, అదే కాలనీలో తన సొంత నిధులతో డాంబర్ వేయించినానని, ఒక వార్డు మెంబర్ స్థాయిలోనే పలు అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టానని, తమిళ కౌన్సిలర్గా గెలిపించినట్లయితే ఎల్లప్పుడూ మీకు అండదండగా ఉంటారని, సీసీ రోడ్లు, త్రాగునీటి సమస్య, అండర్ డ్రైనేజీ పనులు 1 సంవత్సరంలోపు మున్సిపాలిటీలోనే ఆదర్శంగా తీర్చిదిద్దుతామని ఈ సందర్భంగా బండి శంకర్ అన్నారు. ఫిబ్రవరి 11న జరిగే ఎన్నికల్లో 13వ వార్డు ఇండిపెండెంట్ కౌన్సిలర్ అభ్యర్థి బండి శాంతి హరిశంకర్ యాపిల్ గుర్తుకు తమ అమూల్యమైన ఓటు వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించగలరని వారు ప్రజలకు విన్నవించారు. ఏదైతే డ్రైనేజీ సమస్య ఉందో ఆ అండర్ డ్రైనేజ్ సమస్యకు కంప్లీట్ గా ముగింపు చెప్పాలంటే మనం ఏం చేయాలి? ఓటు వేయాలి. యాపిల్
మండలి కార్పొరేటర్ మాజీ కార్పొరేటర్ గారు ఆదం రాజు గారు మరియు చంద్రశేఖర్ గారు మరియు భోజరాజు కృష్ణ నాగరాచారి మల్లన్న మోహన్ రెడ్డి ఐట్ సంజీవారెడ్డి నాగేశ్వరరావు గారు మరియు మల్లన్న అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ముఖ్యంగా పిఎన్ఆర్ టౌన్షిప్ గురించి చెప్పాలంటే నేను ఎందుకంటే సమయం లేదు, మనకు ఆల్రెడీ 9 గంటల వరకే టైం ఇచ్చారు. అలా 9 భావ అవుతున్నది, 10 నిమిషాల్లో మనం చెప్పేసి ముగించేసేయాలి. కాబట్టి నేను షార్ట్ కట్లో చెప్తాను. మీరు గ్రహించాల్సింది ఏంటంటే ఇక్కడ జరుగుతున్న ఈ ఎలక్షన్లో ఇతర పార్టీ వాళ్ళు ఎవరు పోటీ చేసినా ఎవరు పాల్గొన్నా మీరు ఒకటే గ్రహించాలి, ఇక్కడ ఎవరి వల్ల అభివృద్ధి జరిగింది, ఎవరు వచ్చి మీ కాలనీలో మీ ఇళ్ళ చుట్టూ మీ అపార్ట్మెంట్ల చుట్టూ ఎవరైతే మీకు సేవ చేసింది ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది అది. ఇప్పుడు మనం ఏదైతే స్టేజ్ చేసుకున్నామో ఈ 30 ఫీట్ రోడ్డు కమాన్ నుంచి పిఎన్ఆర్ కమాన్ నుంచి ఈ చివర 25వ రోడ్డు వరకు 30 ఫీట్ రోడ్ ఏదైతే చేసామో అది గౌరవ ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో మేము ప్రయత్నం చేసి తీసుకొచ్చిన రోడ్డు అది. అదేవిధంగా ఇంటర్నల్ రోడ్స్ ఏవైతే ఉన్నాయో గతంలో మేము చాలాసార్లు కొన్ని సందర్భాల్లో మేము ఇక్కడ కాలనీకి రావడం జరిగింది. వచ్చినప్పుడు నడవలేని పరిస్థితిలో ఉన్నాయి. కాలనీలో స్కూల్కు పిల్లలు వెళ్ళినా షూస్ అంతా బురదమయం, మహిళలు వెళ్ళినా బండ్ల మీద పైన స్కిడ్ అయిపోయే పరిస్థితిలో ఉన్న కాలనీ రోడ్లని సొంత డబ్బులతోని ఎవ్వరూ ₹1 పెట్టలేదు. బండి శంకర్ అనే నేను మీ కాలనీకి ప్రతి రోడ్డు డాంబర్ రోడ్డు చిప్స్తో వేసి రోడ్ రోలర్తో తొక్కించి మీకు బ్రహ్మాండంగా నీట్గా తయారు చేయడం జరిగింది బురదంతకుండా. ఇప్పుడు ఇతరులు ఎవరైతే ఎలక్షన్లో పాల్గొని మేము ఏదో అద్భుతాలు సృష్టిస్తామో ఏదో చేస్తామో గతంలో వార్డు మెంబర్గా పోటీ చేసామో వార్డు మెంబర్గా ఉన్న వాళ్ళే వాళ్ళు. అలాగే గతంలో ఎవరైతే ఉన్నారో మాజీ ప్రెసిడెంట్గా వాళ్ళు ఏదైతే ఉన్నారో కాలనీ ప్రెసిడెంట్గా వాళ్ళు నా ద్వారా ప్రతిదీ నేను చేస్తేనే వాళ్ళు కాలనీలో షోకులు చేసుకున్నారు, షోకులు చేసుకొని ఎంజాయ్ చేసింది. కానీ ఎవరు కూడా ₹1 పెట్టిన పాపన పోలేదు. అది పెట్టింది ఎవరైనా ఉన్నట్టే అది బండి శంకర్ ఒకటే. మీకు ఏంటంటే విన్నవించుకునేది ఏంటంటే ఒకటి గ్రహించండి. ఇప్పుడు ఎలక్షన్లు వస్తే ఎంతోమంది వస్తారు, ఎంతోమంది పోతారు. కానీ పని చేసే నాయకుడిని, పని చేసే తత్వం ఉన్న వాళ్ళని మాత్రమే ఎన్నుకోవాలి. ఇప్పుడు మేము ఏదో అంటారు కదా, కన్నతల్లికి గది పోయినాడు పిన్నతల్లికి బంగారు కాదు చేస్తారు. వాళ్ళు ఏ రోజు కూడా కాలనీ అభివృద్ధి గురించి కానీ కాలనీ గురించి కానీ వాళ్ళు మన చేసిన పాపన పోలేరు. ఎందుకంటే డెవలప్మెంట్ విషయం వాళ్ళకి తెలియదు. వాళ్ళు ఒకటే, వాళ్ళు ఎంజాయ్ చేయడం, షోకులు చేయడం, పదవిని అలంకార ప్రయోగం పెట్టుకోవడం తప్ప వాళ్ళు ఎప్పుడు కూడా డెవలప్మెంట్ గురించి ఆలోచించారు. నా దగ్గరికి పిఎన్ఆర్ టౌన్షిప్లో ఉన్న ఇప్పుడు ప్రస్తుత సొసైటీ కానీ మాజీ సొసైటీ ఏదైతే ఉందో కాలనీ సొసైటీ వాళ్ళు ఇద్దరు కూడా నా దగ్గరకు వచ్చి పని తీసుకున్న వాళ్ళు ఈరోజు ఒక పార్టీ వైపు నుంచి తిరుగుతుండొచ్చు, ఇంకో పార్టీ వైపు పోవచ్చు. వాళ్ళిద్దరు కూడా ఎవరితో చేయించుకున్న పని ఓన్లీ బండి శంకర్ ద్వారానే చేసుకున్నారు. ఓన్లీ బండి శంకర్ చేసింది ఎవరన్నా ఉన్నారంటే అది బండి శంకర్ ఒక్కడే. కాబట్టి నేనేమంటున్నా అంటే పని చేసే నాయకులు ఎన్నుకున్నప్పుడే మీ కాలనీ అద్భుతంగా దాన్ని ముందుకు తీసుకుపోవచ్చు, అభివృద్ధి పదంలో తీసుకుపోవచ్చు. కాబట్టి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నది ఏమంటే మీ కాలనీని నేను ఎందుకు అభివృద్ధి చేస్తున్నానంటే మీకు తెలుసు, ఇప్పటివరకు చేసి చూపించిన కాబట్టి పదవులు లేనప్పుడే చేసిన. ఇప్పుడు కౌన్సిలర్గా మా మిస్సెస్ని బండి శాంతి గారిని మీరు ఎన్నుకొని మీరు కౌన్సిలర్గా మీరు ఏదైతే కౌన్సిలర్గా మీరు ఆమె ఎన్నుకుంటే ఆమె నాకంటే ఎక్కువ 20 సంవత్సరాల నుంచి వార్డు మెంబర్గా కొనసాగుతుంది. ఆమె ప్రజల పట్ల పనుల పట్ల ఆమెను బాగా, ఎందుకంటే నాకు వెన్నంటే ఉండి నాకు సపోర్ట్గా ఉంటుంది. ఎప్పుడు ఇన్ని పనులు చేయడానికి సగం ఆమెనే కారణం. ఏదైనా సరే పని చేసి మనం ప్రజల వద్ద ఉండాలి, కానీ పదవిని అలంకార ప్రయోగం పెట్టుకోవద్దనే ఉద్దేశంలో ఎప్పుడు నాకు చెప్తా ఉంటుంది. ఎందుకంటే నేను ఇంత చేయడానికి కారణం కూడా ఆమెనే. నేను ఇంకో విషయం ఏం చెప్తున్నా అంటే ఇతర పార్టీ వాళ్ళు
ఇతర పార్టీ వాళ్ళు ఎవరైతే చెప్తున్నారో మేము ఇది చేస్తాం అది చేస్తామని, రోడ్లు వేస్తాం మీకు ఇది చేస్తాం, ఏ ఊరు చేయరు. నేను డ్రైనేజ్ లైన్ కూడా, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ లైన్ కూడా నేను ప్రయత్నం చేస్తే కొంతమంది స్వార్థపరులు వచ్చేసి దాన్ని ఆపడం జరిగింది. అది అయ్యుంటే ఈ రోజు ఆ చెరువు మేదరం చెరువు అనేది కూడా పాడుగాను ఉంటుండే, ఆ చెరువును కూడా నాశనం చేసిన చరిత్ర కూడా వాళ్ళది. అందుకే నేను ఏమంటానంటే, మంచి నాయకులు ఎన్నుకున్నప్పుడే మన భవిష్యత్తు ఉంటుంది. వాళ్ళు ఏదో ఇప్పుడు ఓటుకుంది దానికి డబ్బులు పంచుకొని ఏదో చేద్దామనే ఆలోచనలో ఉంటారు. ఆ డబ్బులు పెట్టినవాడు ఎవడు పని చేయడు, పని చేసిన వాడు పని చేస్తాడు. కాబట్టి మీరు అందరూ గుర్తుపెట్టుకోవాలి. నేను మరొకసారి నిర్వహించుకుంటూ యాపిల్ గుర్తుపై ఓటేసి బండి శాంతి గారిని మీరు ఎన్నుకుంటే బండి హరిశంకర్ గారు, బండి శాంతి ఇద్దరు కలిసి మీ కాలనీని అభివృద్ధి చేస్తారని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తాను. ఇంకా వాటర్ ప్రాబ్లం మనకు చాలా ఉంది కాలనీకి. మిషన్ పోయినంత నీళ్లు కానీ ఇతర ఏవైనా సరే అండర్ గ్రౌండ్ ఇంటర్నల్ డ్రైనేజ్ కానీ అవుట్పుట్ డ్రైనేజ్ కానీ ప్రతి మీ స్ట్రీట్కు నెంబరింగ్ ఇస్తూ వాటిని సూచనల బోర్డులు కూడా మేము ఏర్పాటు చేసి ప్రతి వీధికి సీసీ కెమెరాలు సెక్యూరిటీ పరంగా, అదేవిధంగా ప్రతి అపార్ట్మెంట్కు ఇప్పుడు సమస్య ఉన్న వాటర్ సమస్య ఉంది. భవిష్యత్తులో మీకు 40,000 లీటర్లది కాదు 1,60,000 లీటర్లది వాటర్ ట్యాంక్ నిర్మించి దానికి సంపు కూడా కనిపించి నా ద్వారా ప్రభుత్వం ద్వారా మేము పనిచేపిస్తాము. ప్రభుత్వం ద్వారా కాకుండా మాకు పర్సనల్గా కూడా మాకు నా ఛానల్ ద్వారా నేను సాయం చేస్తూ ఉంటా. అదేవిధంగా దుర్గామాత టెంపుల్ కూడా తొందరలోనే ఒకవేళ ఎలక్షన్ అయిపోయిన తర్వాత సంవత్సరంలో గెలిచిన తర్వాత దుర్గామాత టెంపుల్ కూడా అందరి సహకారంతో దాన్ని కంప్లీట్ నిర్మాణం చేసి కంప్లీట్ చేస్తామని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తాం. అదేవిధంగా కాలనీలో ఉన్న 1800 గజాల స్థలం ఏదైతే ఉందో కాలనీకి సంబంధించిన స్థలం, ఆ స్థలాన్ని పిఎన్ఆర్ కాలనీ ఏదైతే ఉందో ఆ కాలనీకి సంబంధించిన ల్యాండ్ని నేను దాన్ని పోరాటం చేసి ఆ ల్యాండ్ని సొసైటీకి కాలనీకి వచ్చే విధంగా దాన్ని ప్రయత్నం చేసి కాలనీకి అప్పగిస్తా అని చెప్పి తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఇంకా ఇదే చెప్పాలని ఉంది. మన మధ్యలో మోసగాళ్ళు తిరుగుతున్నారు, మోసం చేసే వాళ్ళు వస్తున్నారు. ఎందుకంటే ఒక నెల రోజుల క్రితం వరకు నాతో ఎంజాయ్ అంటే నాతో ట్రావెల్ చేసి నా ద్వారా పబ్లిసిటీ పొంది నా ద్వారా అన్ని కోరికలు, ఆయన ఏ రకమైన కోరికలు తీసుకోవాలో అన్ని కోరికలు తీర్చుకున్నారు. అందరూ మీరు గమనించాలి, ఏ రకమైన కోరికలు అని మీకు తెలుసు. అన్ని రకాల కోరికలు ఒకటే కాదు, చెప్పడానికి చాలా ఉన్నాయి. ఇప్పుడు సమయం లేదు కాబట్టి మళ్ళీ ఇంటింటికి వచ్చినాడు, మళ్ళీ రేపు వచ్చి మీకు ఇంటింటికి వచ్చి చెప్తాను. ఈ సందర్భంగా నేను మెసేజ్ ఏమిస్తున్నట్టే, మోసగాళ్లను పాతరేయాలి, అభివృద్ధి చేసే వాళ్ళను ముందుకు తీసుకెళ్ళాలి, అభివృద్ధి చేసే వాళ్ళని గెలిపించాలని చెప్పేసి ఈ సందర్భంగా కోరుకుంటూ బండి శాంతి గారిని యాపిల్ గుర్తుపై ఓటేసి అత్యధిక మెజార్టీలో ఇప్పుడు ఎన్ని పార్టీలు ఉన్నాయో అన్ని పార్టీలకు సవాల్ విసురుతూ ఖచ్చితంగా యాపిల్ ఇక్కడ జెండా ఎగరేస్తుందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ మీరందరూ జై తెలంగాణ, జై తెలంగాణ. ఎందుకంటే టిఆర్ఎస్ రెబల్ మా పర్సన్ ఎవరు, టిఆర్ఎస్ రెబల్ పని చేసి బీఫామ్ రాకపోతే పని చేసే వాడికి బీఫామ్ ఇవ్వాలని చెప్పేసి కోరి లాస్ట్ వరకు పోరాటం చేసి మా అందరూ మా కార్యకర్తలు మన ఎవరైతే ఉన్నారో ఇక్కడ సేవల మందిరం వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ అన్నారు వెయ్యాలి, నేను ఖచ్చితంగా గెలిపించుకోవడం అని చెప్పేసి వాళ్ళు చెప్పడంతోనే నేను ఈ నిర్ణయం తీసుకున్నా. వాళ్ళ కోరిక మేరకే నేను పిఎన్ఆర్లో జెండా ఎగరేస్తా, ఖచ్చితంగా తాళాలు ఎగరేసి చూపిస్తాను చెప్పేసి ఈ సందర్భంగా సవాల్ విసురుతూ దయచేసి ఇంకొక విషయం ఏం చెప్తున్నా అంటే, మోసపోవడం నమ్మకండి, అభివృద్ధి చేసే వాళ్ళని చూడండి. మోసగాళ్ళు చాలా మంది ఎన్నెన్నో కబుర్లు చెప్తా ఉన్నారు. ఇప్పుడు అపార్ట్మెంట్లలో తిరిగి మీకు ఓటుకు 10,000 ఇస్తాం, ఓటుకు 15,000 ఇస్తాం, అన్ని ఇస్తాం. 10,000 ఇచ్చిన వాడు మనకు ఎంత రోజు 5,500 రూపాయల 67 పడుతుంది. ఒక్క రోజుకు 1825 రోజులకు 5 రూపాయలు అనేది చాలా చిన్న ఇది. మామూలుగా మనము అడుప తింటున్నాం చేస్తే కూడా 10 రూపాయలు తీసుకుంటాను. 100 రూపాయలు వేస్తే కిందికి మీద చూస్తున్నారు. అంటే మనం 5 రూపాయలు కూడా మనం ఓటు అమ్ముకునే పరిస్థితి తీసుకోవచ్చు. దయచేసి ఎవరైనా డబ్బులు ఇస్తే తీసుకోండి, యాపిల్ గుర్తుపై ఓటేయండి.
మీకు అందరికీ నేను చెప్తున్నాను, వాళ్ళ డబ్బులు అద్రకన్నా అక్కడిక్కడ సంపాదించిన డబ్బులే ఉంటాయి. కష్టపడ్డాడు ఎవడు కూడా ఓటుకు 10,000 15,000 ఎవడు ఇవ్వడు. కాబట్టి మీరు అందరూ గ్రహించి యాపిల్ గుర్తుపై ఓటేసి వాళ్ళ డబ్బులు తిని మాకు యాపిల్ గుర్తు వేయండి. ఖచ్చితంగా యాపిల్ జెండా ఎగరేస్తారని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తూ, నాకు ఇంకా ప్రోగ్రామ్ ఉంది, అక్కడ కూడా 15 వరకే నేను వెళ్ళాలి. కాబట్టి దయచేసి ఇద్దరితో ఈ కార్యక్రమాన్ని ముగిస్తూ జై తెలంగాణ. ఎందుకు నేను చెప్తున్నాను అంటే, అన్నగారు చేసిన అభివృద్ధి, శంకర్ అన్న గారు చేసిన అభివృద్ధి మీ అందరికీ తెలియాలి. కొందరికి తెలియకపోవచ్చు, ఈ విషయం అందరికీ తెలియాలి. ఇక్కడ మనకు నడవడానికి కూడా రోడ్డు సరిగా లేని టైంలో మనకు బండి శంకర్ అన్న గారు ఏ విధంగా రోడ్డు వేపించడానికి, ఈ సీసీ రోడ్డు వేపించడానికి ఎమ్మెల్యే గారి దగ్గర ఎంత చొరవ చూపి మనకి రోడ్డు తీసుకొచ్చారు అనేది మీకు తెలుసుకోవాలి. ఫస్ట్ థింగ్, సీసీ రోడ్డు మనకు పిఎన్ఆర్ టౌన్షిప్లో సీసీ రోడ్డు రావడానికి ముఖ్య కారణం బండి శంకర్ అన్న. తర్వాత ఇంటర్నల్ రోడ్స్ ఏవైతే ఉన్నాయో దానికి డాంబర్ వేసి, డాంబర్ చిప్స్ వేసి మనకు అనుకూలంగా, మనకు సౌకర్యంగా రోడ్డు నడవడానికి కానీ బండ్లు పోవడానికి కానీ ఈ విధంగా 280 ట్రిప్పులు డాంబర్ ట్రిప్స్ తీసుకొచ్చి బండి శంకర్ అన్న గారి తన సొంత ఖర్చులతో మన పిఎన్ఆర్ టౌన్షిప్ యొక్క డెవలప్మెంట్కి ముఖ్య కారకులైనారు. ఇది మీరు తెలుసుకోవాలి. అందరూ ఇక్కడ తెలుసుకోవాల విషయం ఇది. డెవలప్మెంట్ ఎవరు చేశారు? డెవలప్మెంట్ చేసింది ఏ నోట విన్నా కూడా ఫస్ట్ చెప్పాల్సిన విషయం బండి శంకర్ అన్న గారు మాత్రమే చేశారు ఇక్కడ డెవలప్మెంట్. మిగతా ఎవరు చేయలేదు, అది మాత్రం గుర్తుపెట్టుకోండి.